అన్ని కలిపి ఈ రోజు కూడా 128 మంది దగ్గర ఈరోజు కేసు ఉంది. ఒకే ఒక కేసు ఎదుర్కొన్న మన సుధాకర్ 58 మంది దగ్గర కేసులు పెట్టి నువ్వు పైకి పంపించావు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది నువ్వు, ఎస్సీ ఎస్టీ దీన్ని ఆపాదించుకొని ప్రతి ఒక్కరిని బెదిరించింది నువ్వు. ఈరోజు నారా లోకేష్ పైన కేసు ఉంది, నీకు తెలుసో తెలియదు. నారాయణ పెట్టింది నారా లోకేష్ పాదయాత్రలో కేసు నెంబర్ 16 ఎస్ఆర్పురంలో 2023 నారా లోకేష్ పైన కేసు ఉంది. అంటే రోడ్లో నడవడం కూడా తప్పేనా? ఏం కేసులు పెడతారు? పెట్టిందంతా మీరు, చేసిందంతా మీరు. ఈరోజు వచ్చేసి మీరు ఈరోజు మాకు వచ్చి పాఠాలు నేర్పడం చేయడం ఇవన్నీ. అదేవిధంగా ఇక్కడ ఎస్ఎస్ కొండ దగ్గర యువరాజు రెడ్డి ఒక స్కూల్ టీచర్, అతను ప్రాంప్టింగ్ చేసి ఆయన స్కూల్కి పోవడం, ఆయన తరపున ఇంకొకటి పంపిస్తే ఒక లేడీని పంపిస్తుంది. దాన్ని మేము షూట్ చేసి ఆ అమ్మాయి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని వీడియో షూట్ చేసి మీకే పంపించినాము. నేనే పంపించింది, నేను అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నాను, నేనే పంపించిన. దానిపై చర్యలు ఎక్కడ ఏం చేశారు మీరు? వాళ్ళు ఈరోజు కూడా జరుగుతూ ఉంది. విత్ ప్రూఫ్ పంపించాం. మీరు ఎవరైనా ఎక్కడైనా మీరు చూసుకున్నారా? ఇంకా మీరు మధ్యం దీంట్లో మీరు ఎంత ఊపి ముక్కల కాడికి మునిగినారో మాకే తెలుసు. ఈడీ కేసులు వస్తే నీకు షివరింగ్ అవుతుంది, సీట్లు మీద ఇంటికి వస్తేనే మీరు ప్యాంట్లు తడిచిపోతుంది మీకు. అది మీకు అదంతా అది ఎక్కడ చుట్టుకుంటుంది, మీకు చుట్టుకుంటా ఉంది. ఈరోజు కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ ఉండేటప్పుడు మీరు కమర్షియల్ ట్యాక్స్లో ఒక మినిస్టర్కి ఒక ప్రత్యేక ఇది ఉంటుంది, ఆయన కోర్టు ఉంటుంది. కమర్షియల్ ట్యాక్స్లో మినిస్టర్కి ఒక కోర్టు, కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ కోర్టు అనేసి. ఆ కోర్టులో ఎన్ని వేల కోట్ల దందాలు జరిగినాయి, ఎంతమందికి నువ్వు కమర్షియల్ ట్యాక్స్ నువ్వు ఎగ్జామ్షన్ ఇచ్చావు, ఎన్ని కోట్లు నువ్వు ఎగ్జామ్షన్ ఇస్తే ఎన్ని కోట్లు నీకు వచ్చింది, వివరాలు నేను తీసుకుంటావా? అది కూడా మేము ఆర్టీఐలు అప్లై చేస్తే కొన్ని రోజులు వస్తుంది. ఆయన ఉన్న టెన్యూర్లో ఎన్ని కేసులు నువ్వు ఎవరోడికి జడ్జిమెంట్స్ వచ్చాయి, ఏ జడ్జిమెంట్ ఎంత క్లెయిమ్ ఉంది, ఎంత సెటిల్ చేసావు, నేను ఆర్టీఐలు అప్లై చేసే వస్తుంది. అది కూడా చేస్తాను నేను. ఇలా చేసుకొని పోతావు. ప్రతి ఒక్కటి నువ్వు చేసుకుంటూ, అక్రమ కేసులు నువ్వు పెడుతూ, అక్రమ దందాలు నువ్వు చేస్తూ, ఆఖరికి అంబేద్కర్ కూడా వదలను. నీ కార్యకర్త దగ్గరికి నువ్వేమంటేసి తెల్లవారి 7 గంటలకంతా వచ్చి ధర్నా చేస్తాను. తెలుగుదేశం వాళ్ళు చేశారు, సతీష్లో మన కిషన్ పైన ఆబోధించాలని చెప్పేసి చేసి నువ్వు కుట్ర పని నువ్వు 9 గంటలకంతా అది రివీల్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎక్కడ కనబడలేదు. గవర్నమెంట్ డబ్బుతో అంబేద్కర్ విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేసి దానికి వచ్చి నువ్వు మాల కూడా వేయలేదు ఇంతవరకు. నువ్వు కాల్చిన అంబేద్కర్ని మళ్ళా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అందరూ మా ఎస్సీ నాయకులతో వచ్చి, ఈవెన్ అనితమ్మ కూడా వచ్చి ఇక్కడ దాన్ని ప్రతిష్టాపించి ఇచ్చేసి దానికి ఇంతవరకు నువ్వు మాల కూడా వేయలేదే. నువ్వు మాట్లాడుతావు ఎస్సీల గురించి, ఎస్సీకి ఉద్ధరించేసావని చెప్పేసి పాటిస్తే ఏదో పెద్ద పిహెచ్డి డిగ్రీ లాగా కులాన్ని ఆపాదించింది. నిన్న జీడీ నెల్లూరులో ఏదో ఒక మీటింగ్ పెట్టాడు. అదే ఊరది రామ ఎస్టిమేట్ చేసేది పాలసముద్రం. ఇలాంటి దాన్ని మేము అడ్డుకున్నాం. దీనికి దాని ఎమ్మెల్యే దీనికి ఇది చేస్తున్నాడు, థామస్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. చేసింది ఎవరు? మీరు చేసేసి ఆయన పెట్టి వస్తారు. అదే ఒక కథ ఉంది, ఏదో ఒకటి మాకు ఇప్పుడే గుర్తొస్తుంది, మా సోదరు చెప్తున్నాడు. ఏదో ఒక గుళ్ళో ఒక దొంగ, గజ దొంగ, వాడు గజ దొంగ అని తెలిసివాడు ఆ గుళ్ళో పోయి నగలు దొంగిలిస్తాడు. దాన్ని ఎవడో ఒకటి చూస్తాడు. చూసేసిన తర్వాత వస్తే రే ఎందుకు దొంగిలిస్తావు నువ్వు ఇదంటే వాడు చెప్తాడు, వాడు బెదిరిస్తాడు. రే నేను గజ దొంగని, నాకు ఎలా దొంగిలించాలో తెలుసు, పోలీసు వాళ్ళ దగ్గర ఎలా తప్పించుకోవాలో తెలుసు, నేను ఎలా దీని నుంచి పారిపోవాలో కూడా నాకు తెలుసురా. నువ్వు అనవసరంగా నువ్వు కొత్త ఈరోజు వచ్చి నువ్వు కానీ ఇన్వాల్వ్ చేసినావు అంటే నేను నిన్ను తగలపెడతాను అన్నాడు. వాళ్ళు ఏదో పోలీసులు వచ్చినారు. పోలీసులు వస్తే టక్కన నగలంతా వాడు జోబులేసేసి దొంగ అని వీడు అరుస్తున్నాడు. దొంగతనం చేసి వీడు వేసి దానిపై దొంగ అని వీడు ఆయన అరుస్తున్నాడు. అదేవిధంగా వీళ్ళన్నీ చేసి మా ఎమ్మెల్యే ఆయన దొంగ మీరు అరుస్తున్నారు. ఇది ఏం న్యాయం? మీరు చూపించండి. ఈరోజు ఎక్కడ ఏ క్వారీలో థామస్ గారు మా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ మీరు చెప్పండి. ఆ క్వారీ చేసేవాడు తెలుగుదేశం వాళ్ళు చెప్పండి. ఆ క్వారీ చేసేవాడు ఇల్లీగల్ క్వారీ, ఆయన చేసింది వైసీపీ వాళ్ళు, అక్కడ తీసుకుపోయింది మీరు, ఆపాదించేదేమో ఎమ్మెల్యే గారికి ఆపాదించేది. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు మాట్లాడదాం. నువ్వు ఏదో అన్నావు అన్ని క్వారీల దగ్గరికి మేము డ్రోన్లో చేస్తానన్నావు. నాయన నువ్వు డ్రోన్లోకి లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో 2 హెలికాప్టర్లు ఉంది, బెంగళూరు ప్యాలెస్లో 2 హెలికాప్టర్లు ఉంది,
ఆ 4 హెలికాప్టర్లు తెచ్చి కూడా హెలికాప్టర్ల నుంచి కూడా నువ్వు కెమెరాగా నువ్వు తీసి రా చర్చికి మేము రెడీ, ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు. ఈ గ్రావెల్ దంతా నువ్వు చేసుకుంటూ నువ్వు ఆ తమిళనాడు తరలిస్తూ మీ వాళ్ళు లబ్ధి పొందుతామని మీరు చూసుకొని నువ్వు ఇక్కడ మాకు వచ్చేసి వేదాలు మాకు వల్లిస్తావు అంటే మేము చూస్తూ ఊరుకునేదానికి ఇక్కడ ఎవరు కూడా లేడు. అదేవిధంగా కేసులు అన్నావు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు. నువ్వు చెప్తున్నావు అట్రాసిటీ కేసులు అక్రమ కేసులు ఎవరు పెట్టారు? ఎలక్షన్ టైంలో ఎదురుపు పడ సతీష్ అనే అబ్బాయి వాళ్ళ అమ్మాయి క్యాండిడేట్ లోపలికి వస్తే అమ్మా మీరు లోపలికి వచ్చేసి మీరు వచ్చేసి ఐడి కార్డు చూపించేసి లోపలికి ఉండంటే ఎవడో రాకుండా కానీ చెబుతూ కొడతానని చెప్పి చూపించిన ఆమె తిట్టేసి ఆమె వాటిపైన SC ST కేసు పెడుతుంది. దీన్ని మేము చూసుకోవాలి. దాని తర్వాత ఇప్పటికీ మా దీంట్లో ఉండేది 258 మంది పైన కేసులు. ఆయన వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు 254 మంది పైన కేసులు పెడితే ఈవెన్ టుడే ఈ రోజు లిస్ట్ నేను తీసుకుంది గలాంజలు స్టేషన్లో, కార్వేట్ స్టేషన్లో, పాలసముద్రం స్టేషన్లో నా పైన 11 కేసులు. దాంట్లో 2 సార్లు జైలు పంపించారు. మా కూతురు పెళ్లి పెట్టుకుంటే ఆ రోజు నా పైన కేసు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. చేస్తాం తమిళనాడులో నీకు రాయల్టీ తక్కువ కాబట్టి 40 మొత్తం నీకు ఇక్కడే క్రష్ చేసి ఇక్కడే అమ్మితే ఆంధ్రప్రదేశ్ 140 రూపాయలు క్యూబిక్ మీటర్ టన్నుకు వచ్చేది. నువ్వు దాన్ని ఒకే 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేసి మిగతా మొత్తం కూడా నువ్వు కలవడ్డా దాన్ని నువ్వు సహకరించలేదా అని నేను ఇది ఆన్ రికార్డ్. దీనికి ఎవ్వరు కూడా దీన్ని లేదంటే చెప్పలేదు. నేను ఏ చర్చకి నేను రెడీగా ఉంటాను. అక్కడ క్వారీ ఓనర్ కూడా తమిళనాడు చెందిన లత అనే ఆమె పైన క్వారీ ఉంది. దాని రికార్డ్స్ అంతా దానికి పర్మిషన్ అంతా ఏమేమి ఉంది, దానికి ఎంత వాళ్ళ పర్మిషన్ ఉంది, ఎన్ని ఎక్విప్మెంట్ వాళ్ళు తీసారు, మొత్తం కొండ అనేది లేదు. ఇప్పుడు అలాంటి అవినీతి పనులు మీరు మీ హయాంలో చేసి ఈరోజు మేమేదో ఇక్కడ చేసేసాం, తమిళనాడు తీసుకెళ్ళిపోతున్నారు ఇవన్నీ నువ్వు ఈరోజు చెప్తున్నావు. ఈరోజు నేను చెప్తున్నాను మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకోటి మీరు ఇది ఇప్పుడు గ్రావెల్ క్వారీ కోసం ఒక్క పాలసముద్రం మండలంలో అప్లై చేసిన అప్లికేషన్స్ ఆయన గవర్నమెంట్లో ప్లస్ ఈ గవర్నమెంట్ చేసిన అప్లికేషన్ ఇప్పుడు పెండింగ్ ఉన్న అప్లికేషన్ లిస్ట్ ఇది గ్రావెల్ కోసం పెండింగ్ దాదాపు ఇక్కడ 20 ఉంది. ఇప్పుడు 24 అప్లికేషన్ పాలసముద్రంలో ఉంది, దాని తర్వాత SRపులో ఉంది, దాని తర్వాత కార్వేట్నగర్లో ఉంది. ఈ 3 మండలాలు చేసి దాదాపు 40 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 40 అప్లికేషన్లో నేను ఈరోజు చెప్తా ఒక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉన్నాయి. ఈ అప్లికేషన్లో ఈరోజు మీకే ఇస్తుంది. ఒక్కడ తెలుగుదేశం వాళ్ళు ఈ అప్లికేషన్లో తెలుగుదేశం కార్యకర్త కానీ తెలుగుదేశం లీడర్ కానీ ఈ అప్లికేషన్ కానీ వాళ్ళు వేసి ఉంటాయి మీరేం చెప్పినా నోటుకుంటారు. ఈరోజు ఈ 40 అప్లికేషన్లు కావాల్సిన గ్రావెల్ అసలు ఎన్ని కోట్లు కావాలో మీకు తెలుసు. అంత డెవలప్మెంట్ ఆంధ్రాలో ఉందా? ఏదైనా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆంధ్ర గవర్నమెంట్ కానీ నేషనల్ హైవేస్ కానీ లేకపోతే స్టేట్ హైవేస్ కానీ ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మన చిత్తూరు జిల్లాలో అది జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఈ 3 మండలాలు పాలసముద్రం, కార్వేట్నగర్, SRపురం పరిధిలో ఏదైనా ఉందా? ఉంటే మేము మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా తీసుకోవచ్చు, దానికి మేము ఎప్పుడు కూడా అడ్డుకునేది. మీ వాళ్ళు ఈరోజు దాన్ని అడ్డుకొని మీ వాళ్ళు దీన్ని అప్లికేషన్ చేస్తే మేము కలెక్టర్కి చెప్పి దీన్ని పెండింగ్లో పెట్టమంటే ఇది పెండింగ్లో ఈరోజు కూడా ఉంది. ఈ గత 2 సంవత్సరాలుగా మేము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కొన్ని పాలసముద్రంలో కానీ SRపురంలో కానీ కొన్ని క్వారీలు జరిగాయి. ఆ క్వారీలు జరిగింది మేము పోరాడాం. ఆ క్వారీలు చేసింది ఎవరు? కరెక్ట్గా వైసీపీ గొడ్డల పార్టీ వాళ్ళు అక్కడ చేస్తారు. ఎప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చారు? 2019 to 2024 మధ్యలో వచ్చిన క్వారీలు. దీన్ని మేము ఇప్పుడు కూడా వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాం. మా గవర్నమెంట్ కూడా వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తామంటే మేము వచ్చేది అన్యాయం. ఎక్కడ నీకేమో క్వారీ దీని ప్రకారం మనం ఈ సెక్షన్స్ ప్రకారం మనం చూసుకుంటే ఎన్ని క్యూబిక్ మీటర్ల గ్రావెల్ వాళ్ళు కావాలో మనకి ఎస్టిమేట్ ఉంది. ఈ రోజు మీరు చూసినట్లయితే ఈ రోజు వాళ్ళు ఎంతైతే ఎగ్జిక్యూట్ చేశారో ఎంత గ్రావెల్ ఈ డ్రాయింగ్స్ ప్రకారం యూజ్ అవ్వాలో అంత వాళ్ళు యూజ్ చేసి ఉంటారు. దానికి మన గవర్నమెంట్కి ఎంత రాయల్టీ కట్టారు అని మీరు కానీ చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు వ్యత్యాసం. ఇది ఒక పెద్ద స్కామ్. ఇది వాళ్ళ హయాంలో జరిగిన ఒక పెద్ద స్కామ్. ఎట్లా జరిగిందంటే స్కామ్, వీళ్ళు వచ్చి ఆ ప్రాజెక్ట్ వస్తుందని తెలుసుకొని నెల్లూరు నుంచి SRపురం మధ్యలో 14 క్వారీలకి గ్రావెల్ క్వారీలకి ఓన్లీ NOCని అప్లై చేస్తారు.
గ్రామ పంచాయతీ నుంచి రెజల్యూషన్ తీసుకొని ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకుంటారు, అంతే వాళ్ళు చేసింది. మైన్స్లో ఒక అప్లికేషన్స్ ఉన్నారు. ఈ ఎవరైతే ఈ మైన్స్ ఎన్ఓసిస్ వీళ్ళు ఒక్కొక్క క్వారీని ₹1,00,00,000 అమ్మారు. 14 crores ఓన్లీ ఎన్ఓసీలు వాళ్ళు అమ్ముకున్నారు. ఇంకొక భరోసా ఏం తెలుసా, ఎన్ఓసీలు అమ్ముకున్నప్పుడు ఆ ఎన్ఓసీల పైన వాళ్ళు వీళ్ళ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని, పొల్యూషన్ బోర్డులో వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు దాని తర్వాత అక్కడ ఎక్స్కవేట్ చేసి గ్రావెల్ ఎత్తుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా గ్రావెల్ ఎత్తుకోవాలి, లేకపోతే డెవలప్మెంట్ అవ్వదు, ఒప్పుకుంటారు. ఇవి ఎక్కడా పర్మిషన్ లేకుండా ₹1 రాయల్టీ కట్టకుండా వీళ్ళు ఏం చేశారంటే 14 క్వారీస్లో గ్రావెల్ ఎక్స్కవేట్ చేయడం జరిగింది. ఈ ఎక్స్కవేట్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక క్వారీకి ₹1,00,00,000 అంటే 14 కోట్లు ఓన్లీ ఎన్ఓసీలు అమ్ముకొని ఆ రోజు సొమ్ము చేసుకున్న వాళ్ళు మీరు మీ పక్కన ఉన్న మీ గొడవ పార్టీ నాయకులు కాదని నేను కోరాను. అలాగే ఇంకోటి జెల్లీ క్వారీ, రోడ్ మెటల్ క్వారీ పెద్దకాలువ దగ్గర ఉంది. అది మీ వైసీపీ నాయకుడు పేరు పైన ఉంది. దాంట్లో మీరు ఏదో కొన్ని క్రషర్ అవి వేశారు. దాన్ని కంప్లీట్ క్వారీని ప్లస్ అక్కడ క్రషర్ ఏముంది యాజ్ అండ్ బ్యారెన్ బేసిస్తో వాళ్ళకు దానిని అన్నింటినీ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎంత చేసుకున్నారు? 10 కోట్లకు అగ్రిమెంట్ కూడా నా దగ్గర ఉంది. 10 కోట్లకు నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు. అగ్రిమెంట్ ఒక కండిషన్ ఏమి, నీకు కాంట్రాక్ట్ అయ్యేంత వరకు మాత్రమే ఈ క్వారీ ఈ క్రషర్ నీ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అది మొత్తం యాజ్ అండ్ బ్యారెన్ చేసి మళ్ళీ మాకు ఇచ్చేయాలి. అంటే దీన్ని 10 కోట్ల ముందు తీసుకున్నారు. దాదాపుగా 25 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఒకటి 300 HP TPH క్రషర్, పద్మిల్, WMM ఇవి ప్లాంట్, దాని తర్వాత RMC ప్లాంట్, ఇవన్నీ యాజ్ అండ్ బ్యారెన్ బేసిస్లో వాళ్ళకి ఇచ్చేయాలి మళ్ళీ. ఇది వాళ్ళకి అగ్రిమెంట్, అఫీషియల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ దందాలంతా ఎవరు చేశారు? దాని తర్వాత అది కాకుండా ఎవ్రీ డే వీళ్లకు 150 యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలి. 150 యూనిట్లు అంటే ఒక యూనిట్ ఆ రోజు లెక్కేసుకుంటే ఇప్పుడు 24-25 రూపాయలు ఉంటే 2,500 ఉంటే ఆ రోజు 2,000 వేసుకుంటే కూడా రోజుకు 3 లక్షల రూపాయలు, నెలకు 30 లక్షల రూపాయలు, నెలకు ₹1,00,00,000, సంవత్సరానికి 12 కోట్లు, 5 ఏళ్ళు జరిగింది. 60 కోట్ల రూపాయలు ఓన్లీ నువ్వు జల్లు అమ్ముకోలేదని మేము మీ నాయకులని నేను అడుగుతున్నాను. అదేవిధంగా లోకేష్ పాదయాత్ర వచ్చినప్పుడు సెల్ఫీ తీసుకొని బోడిగుంట కమ్మరాయి గుట్ట ఏ అనుమతులు లేకుండా నువ్వు చేసుకుంటే మేము కంప్లైంట్ చేస్తే మా యువ నాయకుడు లోకేష్ గారు సెల్ఫీ ఛాలెంజ్ చేస్తే దాని తర్వాత అందరి యంత్రాంగం అంతా వచ్చి చెక్ చేస్తే ₹4 కోట్ల కేసీసీ వాళ్ళకి ఫైన్ వేశారు. అది రికార్డులో ఉంది, మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు దాని పర్మిషన్ తీసుకుని మళ్ళీ దాని తర్వాత చేసుకున్నారు. అంటే ఆ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు పోయింది, 4 కోట్లు అనేది మినిమం. అది అసలు నువ్వు ఎంత నీకు లబ్ధి చేసి నీకెంత దాంట్లో వచ్చిందని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా నువ్వు ఈరోజు చూసుకుంటే ఇక్కడ పెద్దకాలువ దగ్గర క్రషర్ లేదు. ఆ క్రషర్లో పెద్ద ఆయన పాపం రిటైర్డ్ ఆర్టీసీ జయదేవ్ నాయుడు, ఆయన పొలంలో దూరి వెళ్ళాలి, ఆయన పైన కేసులు, ఆయన పైన దౌర్జన్యం, ఆయన పైన అట్రాసిటీ కేసులు పెట్టి ఆయన బెదిరించి 5 ఏళ్ళు నువ్వు మొత్తం దాన్ని నువ్వు యూజ్ చేసుకున్నావు. ఆయన వల్ల ఈ తెలుగుదేశం గవర్నమెంట్కి వెళ్ళి దానిపై కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటే ఆయన మళ్ళీ ఏదో మాట్లాడుకొని ఈరోజు స్టేలో ఉంది. ఈరోజు కూడా ఇలాంటి అక్రమాలు మీ గవర్నమెంట్ దీనిలో జరిగింది. అలాగే ఈకేకే కన్స్ట్రక్షన్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దీనికి కావాల్సిన ఎన్ని కోట్లు నష్టమైందనేసి నేను చూపిస్తాను. దీనికి ఈరోజు కొట్టింది ఒక పెద్ద స్కామ్ ఇక్కడ ఈ దీనిలో జరిగింది. దాని తర్వాత నారాయణ స్వామి ఆయన అనుచరులు కలిసి చేసిన స్కామ్ ఇది. దాని తర్వాత ఈకేకే కన్స్ట్రక్షన్ దీని తర్వాత అయితే అది బాలసముద్ర మండలం నుంచి సప్లై అవుతుంది. అక్కడ అత్తిమెంజేరుపేట అని చెప్పేసి ఒక బార్డర్ ఉంది. అత్తిమెంజేరుపేట వచ్చేసి తమిళనాడుకు ఆంధ్రాకు బార్డర్. వనదుర్గాపురం రెవెన్యూ లిమిట్స్ వస్తుంది. క్వారీ ఏమో రెవెన్యూ 100 కుటుంబాలంతా 99 కుటుంబాలు ఒక పక్క ఉంది, ఒక కుటుంబం ఒక పక్క ఉంది. ఈ ఒక కుటుంబం వాళ్ళు వచ్చేసి 99 కుటుంబాలపై దౌర్జన్యం చేస్తున్నాడట. ఆయన చెప్పడం నేను అన్యాయం చేస్తున్నాడట. 99 ఒకడు వచ్చేసి 99 కుటుంబాలకు అగనిస్ట్గా అక్కడేదో దేవాదాయ భూములు ఉంటే దాన్ని
ఈయన ఆక్రమించుకుంటే ఆ ఒక కుటుంబానికి చిట్టిబాబు నేను, చిట్టిరెడ్డి, ఇంకొక ఎవరైనా నాయుడు ఏదో పేరు జయచంద్ర నాయుడు సపోర్ట్ చేస్తామని చెప్పి శాస్త్రం. ఏంది ఇవన్నీ? ఒక అద్దు అనుకుంటా కదా మాటలకు. నీకు ఏదైనా దీనిపైన ఏ దానికైనా మేము చర్చించడానికి రెడీ. నువ్వు చెప్పు, ఎప్పుడు టైం చెప్తావు చెప్పు, ఎక్కడికి రమ్మంటావు మేము చేస్తాం. విత్ సాక్ష్యాలతో వస్తాను నేను. ఏ సాక్ష్యం కావాలని చెప్పి నేను తీసుకొస్తాను. అలాగే 2019 24లో జీడీ నెల్లూరులో మన శాండ్ మైనింగ్ అక్రమంగా చేస్తామంటే నేను నేషనల్ ట్రిబ్యునల్లో కేసు వేసిన వ్యక్తిని నేను మీ పైన. నేషనల్ ఈరోజు చిత్తూరు జిల్లాలోనే ఎక్కడ కూడా నేషనల్ ట్రిబ్యునల్లో ఒక వ్యక్తి పైన కేసు వేసింది ఎంతవరకు ఎక్కడ లేదు. అంత ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయదు. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేదు. అంత అవినీతి చేసి దీంట్లో చూశారంటే మీరు ఆ ఫోటోలు చూస్తే మొత్తం సీడీనే నా దగ్గర ఉంది, మొత్తం సీడీ ఫోటోలతో సహా. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఎన్ని పోకులేలు ఉన్నాయి. నువ్వు అసలు నేషనల్ హైవే రోడే వేసారు దీంట్లో కాలంలో. మేము గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఈరోజు జరుగుతుంది. ఈరోజు ఓపెన్ ఉంది. గంగా నెల్లూరు రీచ్లో. మేము అదే ఒక చిన్నపరెడ్డి ఈ దందా చేస్తే ఆయన బాబు చనిపోతే ముసలి కన్నీళ్ళు గారి సైడ్ వెళ్ళేసి ఏదో ఈయన సొంత తమ్ముడు చనిపోయినట్టుగా అది పాడతారు కదా పాపం. అవినీతిలో శాండ్ దీంట్లో పాడతారు. ఆయన పాపం చనిపోయిన ఆయన గురించి మనం ఏం తప్పుగా మాట్లాడకూడదు. కానీ అయింది ఆయన దీంట్లో ఆయన ఇంట్లో వాళ్ళు అడ్డంగా పెట్టుకొని ఎంతమంది చేస్తాం. వేదాలు వెళ్లినట్టుగా నారాయణ స్వామి గారు మొన్న గురువారం ప్రెస్ మీట్లో చెప్పారు. నేను అన్నా నారాయణ స్వామి అన్నా నీకు ఒకటే చెప్తున్నాను. ఎందుకు నేను అన్నా అంటున్నానంటే గౌరవంగా మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడే మాటలకు మేము గౌరవం కూడా ఇవ్వాల్సిన అక్కర్ లేదు. ఎందుకంటే మా తెలుగుదేశం మా నాయకుడు ఎవరు మాట్లాడినా గౌరవంగా సంబోధించడం మాకు అలవాటు అయింది కాబట్టి మాట్లాడుతున్నాం. అందులో కూడా మేము ఎప్పుడు చెప్తుంటాం, నేను చిటిబాబు నాన్న ఫ్రెండ్ అంటున్నాం. ఫ్రెండ్ మా నాన్న ఫ్రెండ్ అనేసి దాంతో కూడా మిమ్మల్ని గౌరవిస్తూ అన్నా సంబోధిస్తూ నేను ప్రెస్ మీట్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మీ హయాంలో 2019 నుంచి 24లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, ఎక్సైజ్ శాఖలో ఉండేటప్పుడు, అలాగే కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు చేసిన అక్రమాలు అఘాత్యాలు ఎన్ని అనేసి ఈరోజు మీకు కూలక్షణంగా చెప్తారు. దానికి మెయిన్గా మీకు అందరికి కూడా తెలుసు, కేసీసీ హైవే కన్స్ట్రక్షన్ కంపెనీ, బాంబే కంపెనీ, నార్త్ ఇండియన్ కంపెనీ మనకు 00 గ్రీన్ఫీల్డ్ తచ్చూర్ రోడ్ అనేసి ఒక రోడ్డు జరుగుతుంది. మీకు అందరూ కూడా తెలుసు. ఆ రోడ్డు 0 చైనేజ్ నుంచి 43.8 చైనేజ్ వరకు వాళ్ళ ప్యాకేజ్. దాని తర్వాత ఈకేకే కన్స్ట్రక్షన్ కంపెనీ ఇంకొక ప్యాకేజ్, అది అక్కడి నుంచి 43.8 కిలోమీటర్స్ నుంచి మన తమిళనాడు బార్డర్ సెకండ్ ప్యాకేజ్. ఈ మన దగ్గర ఫస్ట్ ప్యాకేజీ మన 2 కాన్స్టిట్యున్సీల్లో పోతుంది. ఒకటి గంగాధర నెల్లూరు కాన్స్టిట్యున్సీ, ఇంకోటి జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ. జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ డిస్టెన్స్. చిత్తూరు కాన్స్టిట్యున్సీ నెక్స్ట్ జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ. చిత్తూరు కాన్స్టిట్యున్సీ ఒక 10 కిలోమీటర్స్ ఉంటే ఇక్కడ దాదాపు 38 కిలోమీటర్స్ జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో వెళ్తుంది. దీనికి మెయిన్గా 2 ఐటమ్స్ ఆ కాంట్రాక్ట్ ఆ కన్స్ట్రక్షన్లో మనకు కావాలి. ఒకటి గ్రావెల్, రెండోది గుల్ల, అంటే మీరు అగ్రిగేట్, పైన అగ్రిగేట్ కోర్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకు క్యాప్టివ్ మైన్స్ ఎక్కడ ఇచ్చారంటే మన గంగాధర నెల్లూరు నుంచి మన తూముడు రోడ్లో అక్కడ సమరం కాలేజ్ స్కూల్ దగ్గర వాళ్ళకు గుట్ట క్యాప్టివ్ మైన్స్గా ఎన్హెచ్ డిపార్ట్మెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఇచ్చింది. వాళ్ళు ఏ గ్రావెల్ తీసుకెళ్ళాలని అక్కడి నుంచే వాళ్ళు రోడ్డు తీసుకెళ్ళాలి. ఇది ఏం జరిగిందంటే వచ్చిన తక్షణమే వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది పేర్ల పైన, నేను ఈరోజు చెప్పేది కూడా ఉంటుంది, ఆయన ఎప్పుడైతే తల్లి సాక్షిగా నేను చేయలేదు నిరూపించు ఆ దేవుడి దగ్గరికి రా అంటాడు. నేను చెప్పేది ఆయన అనుచరులు పక్కింటోళ్ళకి మాట్లాడతాడు. నేను చెప్పేది నువ్వు నీ అనుచరులు కలిసి నీతో పక్కన లెఫ్ట్ రైట్ ముందు వెనకుండా అనుచరులతో నువ్వు చేసిన దందాల గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను, అక్రమాల గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. నువ్వు నేను చేయలేదు, నేను ఎక్కడ నిరూపించు అంటే నేను ఆధారాలతో సహా నేను నిరూపిస్తాను. ఈ తచ్చూరు రోడ్డు ఓకే
తెలుగుదేశం పాత్రికేయ మిత్రులకి స్వాగతం, ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న గురువారం నాడు మన గొడ్డలి పార్టీలో గత 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు జీడీ నెల్లూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే, అలాగే కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా పనిచేసిన అతను, అలాగే ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా పనిచేసిన అతను, ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన నారాయణ స్వామి గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు చెప్పారు. అవి మీకు తెలుసో తెలీదో అనేసి నేను ఈరోజు దాన్ని చదివి వినిపిస్తాను. ఆయన ఏం మాట్లాడాడు ఆయన ప్రెస్ మీట్లో. సంపదను పుష్కలంగా ఉన్న గంగాధర నియోజకవర్గాన్ని, ఆ ఖనిజ సంపదను పూర్తిగా కొల్లగొట్టిన కూటమి నాయకులు, సెట్లతో కలకలలాడిన అడవులు నేడు ఎడారిని తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, స్పీకర్లుగా పనిచేసిన వారు ఎవరు కూడా ఇలాంటి సాహసానికి ఒడికట్టలేదు. నేడు ఎక్కడ చూసినా మన ఖనిజ సంపదను తమిళనాడుకు తరలించి కోట్లను ఆర్జిస్తున్నారు. సంబంధిత విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రెవెన్యూ యంత్రాంగానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం శూన్యం. అందరూ ఒకటయ్యారు. ఖనిజ సంపద దోచుకుంటున్నారు. ఎక్కడెక్కడ దోచుకున్నారో అక్కడికే నేనే వెళ్తా. ప్రతి దోపిడీని డ్రోన్ కెమెరాలో చిత్రీకరించి ప్రజలకు చూపిస్తా. ఖచ్చితంగా రానున్న జగనన్న ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్యాయాలు ప్రశ్నించితే అక్కడ ఆర్టీఐలో తీసుకొని నేను వచ్చేసి వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కంప్లీట్గా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అగ్రిమెంటు, వాళ్ళకున్న బీఓక్యూలు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నేను ఆర్టీఐ తీసుకున్నది. ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రతి 10 మీటర్స్కు ఒక